గోంగూరను ఒలిచిపెట్టి స్నానానికైతే వెళ్ళాను. స్నానం చేసి వచ్చే లోపల గోంగూర అయితే వాడిపోయిందండి. ఎండలు తక్కువ ఉన్నాయా మరి? ఈ ఎండలో బయటికి కానీ వెళ్తే మళ్ళీ మాడిపోమా? సమ్మర్ హాలిడేస్ కదా, ఒక 2 రోజులు ఊరికి వెళ్తాము అని అడిగాము. లేదు ఇవాళ శుక్రవారం పూటల్లా యాడికి వెళ్ళేది మీరు అని అన్నాడు. పంపిన అన్నాడు. సరే కదా అని చెప్పి ఇంటి దగ్గరికి గోంగూర వచ్చింది. గోంగూర తీసుకున్నాను ఒక కట్ట. ఈ పచ్చడి నేను పెళ్ళికి ముందు నేర్చుకున్నాను. నెల్లూరులో ఉండేటప్పుడు ఈ పచ్చడి అయితే నేర్చుకున్నాను. భలే టేస్టీగా ఉంటుంది. ఆంధ్ర వంటలు మా ఆయన అస్సలు తిండమ్మా. ఇప్పుడు చేసే చట్నీ మాత్రం మేము ముగ్గురమే తింటాము. కడాయిలో కొంచెం నూనె పోసుకొని ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, అలాగే మినపప్పు అన్నిటిని దోరగా వేయించుకొని మిక్సీ జార్లో తీసుకొని వెల్లుల్లిపాయలు, నూనెలో వేయించుకున్నటువంటి గోంగూర వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని లాస్ట్లో పచ్చిమిరపకాయలు వేసుకొని ఆయిల్లో పోబెట్టుకొని పచ్చడి కలిపేసుకుంటే అబ్బా భలే ఉంటుందండి. వేడి అన్నంలో వేసుకొని తింటే. కావాలంటే మీరు ఆమ్లెట్ అయినా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. నేనైతే వేయలేదమ్మా ఆమ్లెట్ వేసే వరకు మా పిల్లలు అస్సలు ఆగరు. బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్టు చూసారా నా చుట్టూ ఎలా తిరుగుతున్నారు ఇద్దరు పిల్లలు. చట్నీ అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నంలో చట్నీ వేసి పిల్లలకైతే తినిపించేశాను. మా ఆయన అయితే అస్సలు తినలేదు. ఆయన సపరేట్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకొని తిన్నాడు. మా ఆయన నాకన్నా రెసిపీస్ అయితే బాగా చేస్తాడు. ఇంకా ముందు అయితే ఆ రెసిపీస్ కూడా చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.